అమ్మ అలేఖ్య. సో మీరు ఈ సినిమాతోటి మీరు విజయవాడ అమ్మాయి అని చెప్పేసి విన్నాము. అవును సార్, విజయవాడ. ఏంటి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు? ఏ ఉద్దేశంతో వచ్చారు? అంటే ఒక మంచి ఆర్టిస్ట్ కావాలనుకున్నారా? లేకపోతే మంచి ఒక పెద్ద హీరోయిన్ కావాలనే అంబిషన్‌తో వచ్చారా? అంటే నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం. చాలా ఇష్టం. బట్ విజయవాడ కదా మాది. సో తెలీదు నాకు. ఎలాగా ఏంటి అని చెప్పని. సో కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ మనకు తెలుస్తది కదా! ఓకే, హైదరాబాద్‌లో ఇట్లా ఉంటది. సో ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మొత్తం హైదరాబాద్‌లో ఉంటది. బిఫోర్ అయితే చెన్నై. అట్లా కొన్ని తెలుస్తాయి కదా! సో తెలిసినప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు అసలు సపోర్ట్ లేరండి. సో ఆబ్వియస్లీ ఉండరు కదా! అంటే మీదేంటి ఒక పర్వాలేదు మిడిల్ క్లాసా లేకపోతే అబవ్ మిడిల్ క్లాస్ అనుకోవాలా? లేదా మిడిల్ క్లాస్. బిలో మిడిల్ క్లాసా? ఏమో అది మిడిల్ క్లాస్ అని చెప్పొచ్చు. ఓకే. అయితే వాళ్ళకి ఇష్టం లేదు. లైక్ రీల్స్ అలా చేసినా కూడా ఇంట్లో ఊరుకునే వాళ్ళు కాదు. అంత లాంటి ఒక ఫ్యామిలీ, అంత కన్జర్వేటివ్ ఫ్యామిలీ. సో అక్కడ నుంచి ఎలా రావాలి అని చెప్పని ఆలోచిస్తూ ఉండేదాన్ని. సో ఏది చేసినా ఫస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి కదా అని చెప్పి బీకామ్ కంప్లీట్ అయిపోయింది. సో వాళ్ళని అడిగాను. విజయవాడ. అయితే మోడర్న్ అకాడమీ. అయితే అక్కడ నుంచి హైదరాబాద్ కి వచ్చాను. జాబ్ అట్లా చేద్దాం అన్నట్టు, యాజ్ వెల్ యాజ్ ఇట్లనే ట్రై చేస్తే ఏదైనా వస్తే చేద్దాం అన్నట్టు ట్రై చేస్తా ఉన్నాను. సో అలా ఉన్న టైంలో నాకు వీళ్ళు అప్రోచ్ అయ్యారు ఒక ఆర్టిస్ట్ ద్వారా, వృషభ టీం వాళ్ళు. నాకు వచ్చిన పర్పస్ ఏంటంటే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. అది ఎలా ఆర్టిస్టా పెద్ద హీరోయినా అన్నది కాదు, నాకు మంచి యాక్ట్రెస్ లైక్ అందరూ అబ్బా భలే యాక్ట్ చేసింది అన్న ఒక పాజిటివ్ థింగ్ రావాలి నాకు నా మీద. అలాంటి ఒక థాట్ ఉండే. అయితే హీరోయిన్ అవ్వాలని అందరికీ ఉండిద్ది కదా, అది అవుతామా చూస్తే బాగా చాలా రా రోల్ కనిపిస్తుంది. ఒక రా క్యారెక్టర్ లాగా కంప్లీట్ ఒక రూరల్ అమ్మాయి లాగా కనిపిస్తున్నారు అందరూ చూస్తే. డీగ్లామరస్ అసలు. పైగా మీకు ఒక యాస, చిత్తూరు యాస పెట్టారు. ఆ చిత్తూరు యాసలో ఇంకా రా మీ ఓన్ వాయిస్ అది అందులో వినిపించింది. ఫస్ట్ డెమో ట్రైలర్ లో అయితే నా ఓన్ వాయిస్ అండి. ఇప్పుడు పెట్టింది కొంచెం రగ్గడ్ వాయిస్ రావాలని, నాది స్వీట్ వాయిస్ వస్తుంది. సో అట్లా వద్దు అని చెప్పని అనుకున్నారు. అందుకని ఆర్టిస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పించారా? ఇప్పుడైతే డబ్బింగ్ ఆర్టిస్ట్ తోనే చెప్పించారు. ఎందుకంటే లైక్ ఆ రగ్గడ్ వాయిస్ రావాలని. నాది స్వీట్ ఉంది, ఎందుకు కలుపు మొక్కల్లో తులసి మొక్కలాగా నీ వాయిస్ అని చెప్పి మా ప్రొడ్యూసర్, వద్దు నీకు అలాంటి వాయిస్ వద్దు మనకి అని చెప్పి. అక్కడ ఉన్నాయి అన్ని క్యారెక్టర్లు అన్ని కూడా కలుపు మొక్కలే అన్నమాట. అంటే వాయిసెస్ లో కలుపు మొక్కలు. అంత చిత్తూరు స్లాంగ్ రావాలంటే వాయిస్ లో కూడా రాదు కదా. అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ వాళ్ళు చేసేలాగైతే మేబీ నేను కూడా చేసి ఉండకపోవచ్చు. వాళ్ళకి అలవాటైనటువంటి ప్రక్రియ కదా. అవును. మీరు ఏంటి ఇందులో వృషభలో అంటే మీకు బాగా నచ్చిందా? మీరు నచ్చి చేశారా ఈ క్యారెక్టర్? అంటే ఫస్ట్ థింగ్ ఆపర్చునిటీస్. ఏదైనా సరే మనకి ఫస్ట్ ఆపర్చునిటీ రావాలి, అది చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం నాకు ఇక్కడ క్లారిటీగా చెప్పండి, క్లియర్ గా చెప్పండి. ఈ సినిమాకి మీరు చేసేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటి? ఫస్ట్ నేను చెప్పలేదు వాళ్ళకి తీస్తున్నట్టు. సో ట్రైలర్ వచ్చిన తర్వాత డెమో కదా, అది డెమో ట్రైలర్ వచ్చిన తర్వాత నేను చూపించినప్పుడు ఆ డీగ్లామరస్ రోల్ అంటే ఆబ్వియస్లీ తీసేది ఇట్లాంటిది తీసావా అని చెప్పని అనుకున్నారు. కానీ నాది చూసి ఓవరాల్ ట్రైలర్ చూసినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఒక రీల్స్ దగ్గర ఆగమన్నప్పుడు ఆగలేదు. లైక్ అప్పటికి ప్రైవేట్ అకౌంట్, పబ్లిక్ అకౌంట్ అట్లా చేసేదాన్ని. అందరూ ఫాస్ట్ గా ముందుకెళ్తున్నా కూడా నేను ఆగిపోయింది దానికే. కానీ నాకు ఓవరాల్ గా యాక్టింగ్ అంటే ఇష్టం. సో ఇక్కడ వచ్చి నేను తీసింది చూసిన తర్వాత నువ్వు ఎలా అయితేనే సాధించావు అలేఖ్య, ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళావంటే మేబీ ఇంకా హైట్స్ కి వెళ్ళొచ్చు నువ్వు అనుకుంటే. రెండు ఒకటే. సో అట్లా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే ఫస్ట్ ఎవరు ఒప్పుకోరు కదా, ఫ్యామిలీస్ తో ఎలా మాట్లాడాలి ఏంటి అని వాళ్ళకు ఒక టెన్షన్ ఉంటది. సో ఇట్లా చూపించిన తర్వాత వాళ్ళు కొంచెం ట్రస్ట్ వచ్చింది. వీళ్ళు ఏం నార్మల్ అంటే చాలా మంది చిన్న చిన్న ఫిలిమ్స్ తీసి అవి ఆడక రిటర్న్ వెళ్ళిపోయి చాలా ఉంటది, అంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయండి. కానీ ఒక మంచి ఫిలిం లాగానే ఉంది అని నమ్మారు మా వాళ్ళు కూడా. అంటే మీ సినిమా షూట్ చేసేటప్పుడు అంతా కూడా మీకు కంఫర్ట్ గానే జరిగింది అంతా కూడా?
కంఫర్ట్ అంటే ఫస్ట్ చెప్పినాక డెమోకి వెళ్ళినప్పుడు లైక్ వాళ్ళు 10 days కంటిన్యూ ఎక్స్టెండ్ చేశారు షూట్ ని. ఓకే మనం ఫిల్మే తీద్దామని చెప్పని. అవుట్డోర్ అయినా జరిగింది? అవుట్డోరే, ఓకే. మొత్తం చిత్తూరే. సో చిత్తూరు ఫారెస్ట్ లో అది కూడా. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కదాన్నే అమ్మాయిని, ఎవ్వరు లేరు, ఒక్కదాన్నే అమ్మాయిని, యూనిట్ లో ఇంకా వేరే అమ్మాయి లేరు. ఓకే. సో ఇంకా ప్రొడ్యూసర్ సార్ వాళ్ళది అంటే ఉమా సార్ అండ్ కామరాజు సార్ డైరెక్టర్ గారు వాళ్ళది పలంనేరే. సో ఫ్యామిలీస్ ఉంటాయి కానీ వాళ్ళు కొండల దగ్గరికి రారు కదా, లైక్ ఫారెస్ట్ లో షూట్ చేసే లొకేషన్ కి రాలేరు కదా. సో అక్కడ వెళ్ళినప్పుడు ఒక్కదాన్నే అమ్మాయిని, డ్రెస్ చేంజ్ కి గానీ కాస్ట్యూమర్స్ ఉంటారు వాళ్ళందరూ అబ్బాయిలే. సో డ్రెస్ చేంజ్ కి గానీ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఒక క్యారవెన్ ఉండదు, ఏమి ఉండదు కదా ఫస్ట్ ఫిలిం అంటే. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఆ కొండల్లో మార్చుకునేదాన్ని డ్రెస్సెస్. నాకు చాలా భయం ఉండదు, కోతులు అవన్నీ కూడా తిరుగుతూ ఉండేవి, అవి ఎక్కడ వస్తాయో అని భయం వేసేది కదా. ఇప్పుడు మార్చుకుంటున్నప్పుడు వచ్చినా కూడా మనం బయటికి రాలేం కదా. అట్లాంటివన్నీ చాలా ఉన్నాయండి. అంటే ఒక్కదాన్ని అమ్మాయి అంటే ఇంకా ఉంటది కదా, ఏదైనా ఉన్నా కూడా ఎవరితో షేర్ చేసుకోవడానికి ఉండదు. కానీ కొంచెం చెప్పాలంటే భయం భయంగానే కూడా ఉండేది, అలా అయింది అనమాట. అప్పుడు దట్టు ఇంకా ఉమాశంకర్ సార్ ఏమో ఒక సిస్టర్ లాగా అక్కడ వెళ్ళినా కూడా ఒక సిస్టర్ లాగా చూసుకున్నారు కాబట్టి ఆ కంఫర్ట్ అన్న ఉండింది. లేదంటే ఇంకా కొంచెం స్ట్రగుల్ అయ్యేదాన్ని. అక్కడ ఏదైనా తీసుకురావాలన్నా నాకంటూ ఒక పర్సన్ తో తీసుకొచ్చి ఫుడ్ గానీ ఎక్కడున్నా సరే తిన్నావా అమ్మా, లేదంటే నేను ఎక్కడన్నా ఉన్నాను లైక్ రెస్ట్ తీసుకుంటున్నా కూడా వాళ్ళందరూ భోజనం చేసినా కూడా నాకంటూ పంపించేవాళ్ళు, కొంచెం జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. అండ్ తోడు పెట్టుకోలేదా? అప్పుడు 1 day అనుకుని వెళ్ళాం కదా, అంత పెట్టుకోలేదు కానీ నాకు అక్కడ పెట్టించారు. ఒక రోజు అనుకున్నది ఎన్ని రోజులైంది? 10 days. 10 days మొత్తం ట్రైలర్ కట్ మొత్తం అందులోనే ఉండింది. సో చేపించారు. అంటే ఫస్ట్ డే అయిన తర్వాత నాకు ప్రొడ్యూసర్స్ చెప్పారు ఇట్లా ఇట్లా స్టోరీ, నీ క్యారెక్టరైజేషన్ ఇట్లా ఉంటది. అప్పుడు దాకా మీకు ఏం చెప్పలేదు అన్నమాట. అంటే డెమోకనే వెళ్ళామండి, టెస్ట్ షూట్ లాగా చేశారు వాళ్ళు. టెస్ట్ షూట్ లాగా చేసి కాస్ట్యూమ్స్ అవన్నీ వేసి అమ్మాయి సెట్ అవుతుందా లేదా, మేకప్ లో సెట్ అవుతుందా లేదా, కాస్ట్యూమ్స్ ఆ క్యారెక్టరైజేషన్ క్యారీ చేయగలుగుతుందా లేదా అని చూసుకున్నారు. రియల్ లొకేషన్. సో మొత్తం అందరికి ఎవరైతే ఉన్నారో మెయిన్ సీన్స్ అన్ని చేస్తారు కదా డెమో అంటే. సో ఆ సీన్స్ చూసుకున్నప్పుడు ప్రొడ్యూసర్ సార్ కి అనిపించింది, అరే వీళ్ళందరూ బాగా చేస్తున్నారు, మనం ఫిలిం చేద్దాము అని. ఆయన కాన్ఫిడెన్స్ వచ్చింది మానిటర్ లో చూసి, ఓకే వీళ్ళు స్క్రీన్ కి బాగున్నారు, మనం తీసేది నిజంగా వెళ్తుంది అని నమ్మారు. అండ్ డైరెక్టర్ సార్ విజన్ అండ్ విజయ్ సార్ డిఓపి సార్ వాళ్ళ విజన్ అవన్నీ మ్యాచ్ అయినాయి. అంటే ఒక్క ఫిలిం తీయాలన్నా డెమో తీయాలన్నా కూడా అందరిది టీం వర్క్ ఉండాలి కదా. సో అందరి టీము సెట్ అయ్యారు అప్పుడు. సో సెట్ అయినందుకు ఓకే మనం కాన్ఫిడెంట్ గా ముందుకెళ్ళొచ్చు అని అప్పుడు అనిపించి సో అప్రోచ్ అయ్యారు. దాని తర్వాత అలా కంటిన్యూ అయ్యాం. కంటిన్యూ ఆ 10 days మాత్రం అంటే దోమలు ఉంటాయి, పురుగులు ఉంటాయి. ఆబ్వియస్లీ విజయవాడ అంటే నాకు అసలు అట్లాంటి పురుగులు ఉంటాయని కూడా తెలియదు. ఒక కొండలో ఇట్లాంటి హాయిగా విజయవాడలో శుభ్రంగా మంచి కంఫర్ట్ గా ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళి అన్ని కష్టాలు పడ్డారు ఆ 10 రోజులు. అవును, మళ్ళీ అంటే రెస్ట్ తీసుకోవాలన్నా కూడా కొండల్లో ఎక్కడ తీసుకుంటాం, ఆ ఎండలు అనిపించేది మీకు? అరే ఎందుకు వచ్చామరా భగవంతుడు అనుకున్నారా? అట్లా ఏం లేదు. మళ్ళీ మా ప్రొడ్యూసర్ ఇంకొకళ్ళు ఆయన ట్యాన్ అవ్వాలి నువ్వు రియల్ గా అని చెప్పి అంబ్రెల్లా ఇవ్వరు. అంత ఎండలు తట్టుకోవాలన్నా కష్టమేగా. ఎంత విజయవాడలో ఎండలు ఉన్నా కూడా అక్కడ ఇంకా ఓవర్ గా ఉంది. ఏ టైంలో చేశారు? మే బిఫోర్ ఫిబ్రవరి ఆ టైంలో చేసాము. అంటే అప్పుడే ఎండలు వస్తాయి కదా అవి. అంటే డిసెంబర్ లో ఇక్కడ ఇంత కూల్ వెదర్ చూసిన వాళ్ళకి సడన్ గా జనవరి వరకు పర్వాలేదు, ఫిబ్రవరి నుంచి కొంచెం అక్కడ ఇంకా ఎక్కువ కదా. సో బానే ఉండేది. ఆ ఎండల్లో కూర్చోబెట్టేవాళ్ళు. ఆయన చాలా ప్రాపర్ గా ఉందండి ఆ క్యారెక్టరైజేషన్ ఎలా చేయాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయి వాళ్ళు ఇట్లనే ఉండాలి, ఇలానే చెయ్యాలి. సో ఇప్పుడు మీరు డబ్బింగ్ చెప్పలేదు కాబట్టి స్క్రీన్ మీద మీరు ఇంకా చూసుకోలేదు. అయితే చూసుకున్నారా? ఇంతవరకు చూసుకోలేదు. డబ్బింగ్ చెప్పినట్లయితే కనీసం మీ క్యారెక్టర్ ఎలా వచ్చి ఉండేది ఏంటి అనేది మీకు ఐడియా ఉండేది. సో అంటే మీకు కాకపోతే మీకు షూట్ చేసేటప్పుడే సీన్స్ చేసేటప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది కదా. మీకు చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాజెక్టు ఈ సినిమా మీద మీకు ఎలాంటి నమ్మకం కలిగింది? అంటే నేను కూడా నన్ను ఒక మంచి ఆర్టిస్ట్ గా
ఓకే. ఒక ఐడెంటిటీ వస్తుంది అని చెప్పేసి నమ్ముతున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ రోలే నేను డీ గ్లామర్ రోల్ కదా చేశారు. ఆబ్వియస్లీ నా బ్యూటీని చూడరు, చూసే క్యారెక్టర్ కనపడుతుంది, ఆ క్యారెక్టరే కనిపిస్తుంది. అంటే మేబీ ఇక్కడ ఇంటర్వ్యూస్ లో కానీ ఎక్కడైనా బయట చూసిన వాళ్ళు ఖచ్చితంగా అట్లా చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో సో ఇట్లా ఉన్న అమ్మాయి అంత చేంజ్ అయ్యి అంత చేసిందంటే మాక్సిమం నాకు తెలిసినంత వరకు డైరెక్టర్స్ చూసేది పర్ఫార్మెన్స్. సో చూసినప్పుడు ఓకే ఈ అమ్మాయి ఏ రోల్ అయినా పర్ఫార్మ్ చేయగలదు అన్న నమ్మకం అయితే వచ్చింది. సో నాకు తెలిసినంత వరకు నేను ట్రస్ట్ చేసినట్టే డైరెక్టర్ గారు మంచిగా చూపించారు, ఎలా అయితే అంటే పర్ఫార్మ్ చేయించారు ఆ రోల్ కి తగ్గట్టు. సో ఆ పర్ఫార్మెన్స్ చూసి అయితే ఖచ్చితంగా అనుకుంటాను నేను ఒక మంచి ఆర్టిస్ట్ అవుతానని. ఇంకా మేబీ నేను ఇంకా చూసుకోలేదు కాబట్టి నేను కూడా అంటే ఒక్క ఫిలిం తో అన్ని నేర్చేసుకోలేము కదా, ఏదో ఒక రోజు వేస్తారు, మీ అందరికి కూడా వేస్తారు, యూనిట్ అందరికి కూడా చూసుకుంటారు, అప్పుడు చూసుకుని నా మిస్టేక్స్ అప్పుడు నేను చూసుకోవాలి.